తెలంగాణ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఇప్పటికే ఉన్న పథకాలను బలోపేతం చేయడంతో పాటు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతుంది. ఇది మహిళల సాధికారతకు, సామాజిక భద్రతకు దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందేలా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక సంఘాలకు చేయూతనిస్తూ వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తోంది. మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా సమాజంలో వారికి తగిన గుర్తింపు, గౌరవం లభించేలా చర్యలు తీసుకుంటుంది. తాజాగా మహిళా సాధికారత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. రాష్ట్రంలో తొలి మహిళా ఆర్టీసీ బస్ డ్రైవర్గా చరిత్ర సృష్టించిన సరితను ఆదర్శంగా తీసుకుని మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మావో స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. బుధవారం సచివాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి సీతక్క ఈ ఉచిత డ్రైవింగ్ శిక్షణ గురించి వివరించారు. డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఆర్టీసీలో భారీ సంఖ్యలో మహిళా డ్రైవర్లుగా నియమించేందుకు ప్రభుత్వంతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇది మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలను కల్పించడమే కాకుండా రోడ్డు రవాణా రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా సమ్మిళిత జీవనోపాధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమం అభాగ్యులకు ఎంతగానో దోహదపడుతుందని ఆమె అన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 6,000 కుటుంబాలను గుర్తించి వారికి ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయక సహకారాలు అందించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా గుర్తించిన కుటుంబాలకు ఆర్థిక చేయూత, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలకు ఉచిత బస్ డ్రైవింగ్ శిక్షణ కార్యక్రమంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.